రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయడంలో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సుమారుగా 10,000 కోట్ల బకాయిలు ఉన్నప్పటికీ ఇవాళ పేదలని చదువుకు దూరం చేసేటువంటి ఒక కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తుందంటూ బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున కూడా ఈరోజు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు 48 గంటల పాటు నిరసన దీక్ష చేస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. సో బీజేపీ పార్టీ శ్రేణులంతా కూడా ఆయనకు మద్దతు పలుకుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. మనతో పాటు వీళ్ళంతా బీజేపీ పార్టీ సంబంధించినటువంటి నేతలు ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ యొక్క నిరాహార దీక్ష ద్వారా గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు? సో రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరు పట్ల మీ ఒపీనియన్ ఏంటి? గవర్నమెంట్కి అల్టిమేటం జారీ చేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ నుంచి. ఈ 48 గంటల దీక్ష పూర్తయ్యే లోపు ఈ రాష్ట్రంలో 40 లక్షల మంది విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఏవైతే ఉన్నాయో చెల్లించాలని చెప్పేసి కూడా అల్టిమేటం జారీ చేస్తాం. లేకపోతే రాష్ట్రం అంతా కూడా ఒక యుద్ధ వాతావరణంలోకి పోబోతా ఉంది, ఒక ఉధృతమైనటువంటి వాతావరణం క్రియేట్ కాబోతా ఉంది. ఎందుకంటే ఒకవైపు నిరుద్యోగుల ఒక సమస్య ఉంది, నిరుద్యోగులు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. మరి రెండో వైపు ఈరోజు విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్షిప్లు అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. మూడోది ఈరోజు పాలిటెక్నిక్ విద్యార్థుల యొక్క జీవితాలతో కూడా ఆటలు ఆడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యువతీ యువకులందరూ కూడా చాలా ఆక్రోశానికి గురై ఉన్నారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఈరోజు సంప్రదించి ఈరోజు భారతీయ జనతా పార్టీ రామచంద్రరావు గారి నాయకత్వంలో ఒక నెల రోజుల క్రితమే యొక్క ఉద్యమానికి ఆజ్యం పోసింది. నెల రోజుల క్రితమే ఈరోజు నెల రోజుల నుంచి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కళాశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులను కలుస్తా ఉన్నాం. ఇప్పటికి దాదాపు 5 లక్షల మంది విద్యార్థుల దగ్గర నుంచి ఈరోజు ఫీ బకాయిలకు సంబంధించినటువంటి విషయంలో ఈరోజు మేము సంతకాల సేకరణ చేపట్టినాం. ఈ రాష్ట్రం ముద్దు నిద్రలో ఉంది. ఈ రాష్ట్రం నిద్రలోకి కొంచెం మేల్కొల్పాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ విద్యార్థులు పేద పిల్లలు పేద కుటుంబాలు ఇబ్బందులు పడతా ఉన్నటువంటి పరిస్థితిని చూసినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఈరోజు 48 గంటల దీక్షకి ఈరోజు అనుమతి కావాలని చెప్పి అడిగితే కూడా ఈ ప్రభుత్వం అనుమతి ఇవ్వాలన్నటువంటి దుస్థితిలో ఉంది ఈరోజు. ఎందుకంటే ఈ ప్రభుత్వం పరిస్థితి ఏ రకంగా ఉందంటే ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. మేము మా కార్యాలయంలోనే ఈరోజు మేము శాంతియుతమైనటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు ధర్నా నిర్వహిస్తా ఉన్నారు. ఈ దీక్ష కాస్త రోడ్డు ఎక్కకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం. ఒక్కవేళ ఈ దీక్ష పార్టీ కార్యాలయం నుంచి కట్టెలు తెంచుకొని బయటికి పోయినట్టు పోతే ఈ ముఖ్యమంత్రి పీటలు కదులుతాయనేటువంటి విషయాన్ని మాత్రం హెచ్చరిస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి బకాయిలు కావు, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి బకాయిలు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు, మీరు చేయాల్సినటువంటి దీక్ష ఇక్కడ కాదు, మీరు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం దగ్గర లేకపోతే కేసీఆర్ ఇంటి దగ్గర మీరు చేయాల్సినటువంటి దీక్ష అంటూ మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ పక్కన పెడతాడా? టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్టులను ఆపేస్తాడు ఆయన? లేకపోతే ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్నటువంటి 8,000 కోట్లు ఏవైతే బకాయిలు ఉన్నాయో నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నీకు బాధ్యత లేదా? నీకు బాధ్యత లేకపోతే నువ్వు రాజీనామా చేయి. ఈరోజు మరి ఎందుకు హామీలు ఇచ్చినావు? ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాను ఎందుకు హామీలు ఇచ్చినావు? ఈరోజు విద్యార్థుల యొక్క పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లన్నీ కూడా విడుదల చేస్తా అని చెప్పేసి ఎందుకు హామీ ఇచ్చినావు? ఈరోజు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు నువ్వు చేవెళ్ళ ట్రైబల్ డిక్లరేషన్ లో, ఈరోజు యువ వికాసంలో కావచ్చు, ఈరోజు నువ్వు విద్యాజ్యోతుల పథకం పెట్టావు. ప్రతి మండలానికి కూడా ఎందుకు నువ్వు ఈరోజు గురుకుల పాఠశాలలు పెడతా అన్నావు? మరి ఎందుకు ఈరోజు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఈరోజు 10,000 నుంచి 5 లక్షలు ఇస్తా అన్నావు? ఎందుకు నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగ కల్పన చేస్తా అన్నావు? జాక్ క్యాలెండర్లు ప్రకటించినావు. మరి ఈరోజు మరి స్కాలర్షిప్లు ఈరోజు ఎందుకు పెండింగ్ లో ఉన్నటువంటి వాటిని నేను విడుదల చేస్తా అన్నావు? అంటే పేద విద్యార్థులు పేద ఓటర్ల యొక్క ఓట్ బ్యాంకే కావాలి. కానీ గత ప్రభుత్వాలు ఈరోజు లాభంలో ఉంచిపోతే ఈరోజు నువ్వు ఆ యొక్క లాభం నువ్వు తెచ్చుకోవా? మరి ఆ రకంగా మరి గత ప్రభుత్వం చేసిపోయినటువంటి అప్పు ఈరోజు అదే ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్నట్టు 8,000 కోట్లు, నువ్వు వచ్చినటువంటి 2.5 సంవత్సరాల్లో పెండింగ్ లో ఉన్నటువంటి దాదాపు 4-5 కోట్లు, మొత్తం 15,000 కోట్ల దాకా పెండింగ్ ఉంది. ఈరోజు 40 లక్షల మంది విద్యార్థులు వాళ్ళ కుటుంబాలు రికార్డుతో డొక్కాడేటువంటి ఈరోజు పేద విద్యార్థుల పక్షాన్ని భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తూ ఉంది. అరే నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మరి ఇప్పటిదాకా పెండింగ్ లో ఈ 2.5 సంవత్సరాల్లో ఉన్నటువంటి పెండింగ్ ఎందుకు విడుదల చేస్తలేవు? గత ప్రభుత్వం సంగతి పక్కన పెట్టు, దేవుడెరుగు. మరి నీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఈ 2.5 ఏళ్లలో మరి 3 అకాడమిక్ ఇయర్లు పూర్తవబోతా ఉన్నాయి. ఈ 3 years అకాడమిక్ సంబంధించినటువంటి ఫీజులు ఎందుకు నువ్వు బకాయి ఎందుకు ఈరోజు విడుదల చేస్తలేవు? కానీ నువ్వు అడ్వాన్స్ ఉన్నటువంటి నెక్స్ట్ ఇయర్ది మాత్రం రిలీజ్ చేస్తా అని చెప్పి కాకమ్మ కబుర్లు చెప్తా ఉన్నావు. నువ్వు అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ని ఈరోజు ఇంటికి పంపించారు. నిన్ను కూడా ఖచ్చితంగా పంపిస్తారు రేవంత్ రెడ్డి. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు చాలా చైతన్యవంతులు. కొట్లాడి సాధించుకున్నటువంటి యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీ పేద బిడ్డలు ఈరోజు స్కాలర్షిప్ వస్తేనే చదువుకుంటారు. ఈరోజు వాళ్ళ సర్టిఫికేట్లు రాక ఈరోజు వాళ్ళు ఉద్యోగాలకు పోక, ఒకవేళ సర్టిఫికేట్లు వస్తే ఉద్యోగానికి పోదామంటానంటే ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తా అన్నావు. అది కల్పించడం చేతనైతలే అని చెప్పి ఈ రియంబర్స్మెంట్ వదులుతలేవు అనేటువంటి విషయం అందరికీ అర్థమైంది ఈరోజు. మేడం మీరేం చెప్పదలుచుకున్నారు? ఒక పక్కన బీజేపీ పార్టీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి మోసం చేసింది. ఇలా చేయాల్సినటువంటి దీక్ష ఢిల్లీలో మోదీ ఇంటి ముంగట చేయాల్సింది 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి అని చెప్పేసి ఈరోజు
డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉంది బీజేపీ పార్టీని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క వాదన. ఆ వాదనని మీరు ఎట్లా చూస్తారు? ఫీజు రీయింబర్స్ పట్ల మీ ఒపీనియన్ ఏంటి? భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంది. వాళ్ళలాగా అవసరాలకు తీసుకోదు. ఒక్కసారి ఆలోచించండి, 2.5 సంవత్సరాలలో ఏ వర్గాన్ని మీరు సంతోషపరిచారు? ఏ వర్గం సంతోషంగా ఉంది? వాళ్ళు పోయినోళ్ళు దరిద్రంగా చేసిండ్రు, కుటుంబ పాలన చేసిండ్రు అని మీకు ఇచ్చిండ్రు. మీకు ఇస్తే మీరేం చేస్తున్నారు? మీ కుమ్ములాటనే మీకు సరిపోతుంది, మీ కుటుంబ పాలనే మీకు సరిపోతుంది, మీ ఆర్ఆర్ బ్రదర్స్తోనే సరిపోతుంది. ఏ ఒక్క ఇష్యూ తీసుకున్నా కూడా ప్రతి దాంట్లో ఒక లోపాటు. మీరు ఒక స్కీమ్ తీసుకొచ్చిరంటే దాని వెనకాల తెర వెనకాల ఒకటి ఉంది. 22A ఏందండి? 22A అంటే ఏంది? అంటే మీకు కమిషన్ వస్తే కానీ మీరు రిలీజ్ చేయాలి ఆ ప్రాపర్టీని. ఈరోజు క్యూర్ పద్ధతిలో మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు. ఎక్కడిచ్చిండ్రు? ఎవరికి ఇస్తారు? ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఏ విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు వ్యవహరిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్నే ఉంటుంది. ఈరోజు ఒక్కరోజు దీక్ష చేయట్లేదు, ప్రతిసారి కూడా ప్రజల కోసము, ప్రజల సమస్యల పైన దీక్ష చేస్తుంది. ఈరోజు మేము శాంతియుతంగా దీక్ష చేసుకుంటామని చెప్పి రాష్ట్ర కార్యాలయం ముందు చేసుకుంటామంటే ఎందుకు మీరు పర్మిషన్ ఇవ్వలేదు? ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పెండింగ్ లో గతంలో ఉన్నటువంటి సర్కారు కూడా అప్పులు చేసిపోయింది. సో రియంబర్స్మెంట్ బకాయిలన్నీ కూడా వాళ్ళ ప్రభుత్వంలోనే పెండింగ్లు ఉన్నాయి. సో ఆ రోజు లేనటువంటి ఆ పోరాటం ఈ రోజు ఎందుకు బీజేపీ పార్టీ తీసుకున్నది అన్నటువంటి ఒక వర్షన్ కూడా విన్నాం. మీరేదో యువ డిక్లరేషన్ అని చెప్పేసి అందరినీ మభ్యపెట్టి పోయినోడు మంచి చేయలేదు కదా, మీకన్నా అవకాశం ఇచ్చి చేస్తే మరి మీ యువ నాయకుడు ఎక్కడ పోయిండండి? 56 ఏళ్ళ యువ నాయకుడిని తీసుకురండి. ఏం ఛాత్రూమ్కి గూంజ్ అన్నాడు కదా పూణేలా, మరి ఇక్కడ తీసుకురండి ఛాత్రూమ్కి గూంజ్ ఏందో. ఈరోజు ఛాత్ర అందరు కలిసి మీ గువ్వం అనేటట్టు చేస్తారు. ఒకసారి ఇక్కడికి తీసుకురండి, ఏం జరుగుతుంది, మీ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు ఏమంటారండి? మేము క్యాంపెయిన్, సిగ్నేచర్ క్యాంపెయిన్ యువ నాయకులు అందరు కలిసి మరి మా బీజేవైఎం చేస్తే మేము 2,000 కోట్లు రిలీజ్ చేస్తాము వచ్చే సంవత్సరం వరకు. మీరు ఈ 2.5 సంవత్సరాలు చేత కాలేదు, వచ్చే సంవత్సరం ఎట్లా చేతనవుతుంది? మరి ఈ సంవత్సరం చేయాల్సింది వచ్చే సంవత్సరం చేస్తామంటారు ఎట్లా? 2.5 సంవత్సరాల పండుకున్నారు విద్యామంత్రిగా, ఇప్పుడు మేలుకు వచ్చిందా మీకు? ఎందుకంటే కాలేజ్ యాజమాన్యం అంతా కూడా మరి భారతీయ జనతా పార్టీ పక్షాన ఉన్నది కాబట్టి ఈ విధంగా మీరు వ్యవహరిస్తున్నారు. మేడం మీరు చెప్పండి, అంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి బీజేపీ పార్టీ ప్రధానంగా హామీ ఇవ్వడం జరిగింది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అంటూ. సో ఇప్పుడు ఆ 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమైపోయింది బీజేపీ పార్టీ చేయాల్సింది ఇక్కడ కాదు, చేయాల్సింది ఢిల్లీలో మోదీ ఇంటి ముంగట చేయాలనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి. 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తాము అనేది ఉద్యోగ అవకాశాలు కల్పించడం కూడా దానికి యాడ్ అవుతుందని నేను బలంగా నమ్ముతా ఉన్నా. అంటే ఈరోజు మేక్ ఇన్ ఇండియా ద్వారా, లేకపోతే ముద్రా లోన్స్ ద్వారా, లేకపోతే కొత్త స్టార్టప్స్ తీసుకురావడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి ఆసరా తీసుకుంటుందన్న విషయం కూడా అందరి ముందు గమనించాల్సిన విషయం. ఇక్కడ రాష్ట్రంలో వచ్చేసరికి అట్లాంటి వ్యవస్థ కూడా ఎక్కడ ముఖ్యమంత్రి గారు చేసింది లేదు. ఆయన బ్లంట్గా ప్రభుత్వంలో బయటికి వచ్చిన తర్వాత, ప్రభుత్వంలో ఈ మాట చెప్పి ఎక్కిన తర్వాత ఏమంటున్నాడు? మా దగ్గర నిధులు లేవంటున్నాడు. అట్లా మేము చేతులు ఎత్తేసిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వం లేదు. అది ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం మాట్లాడలేదన్న విషయాన్ని కూడా నేను గుర్తు చేయాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా జెన్జీ అంతా కూడా బీజేపీ పార్టీని వ్యతిరేకిస్తుంది. ఇక్కడ తెలంగాణలో జెన్జీ యువతని ఆకట్టుకోవడం కోసం మాత్రం చేసేటువంటి ధర్నగానే, నిరసనగానే చూడాలి తప్పించి అలా ఏదో ప్రేమతోంటో లేకపోతే పిల్లల మీద ప్రేమతోంటో చేసేటువంటి ఉద్యమం కాదు ఇది అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరుగా. అన్న, జెన్జీ భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తుందన్న విషయం మీరు ఏదైతే ప్రస్తావించారో దానికి నేను పూర్తిగా వ్యతిరేకం. ఎందుకంటే ఈ రోజుకి నరేంద్ర మోడీ గారు దాదాపు 60 అసెంబ్లీ ఎలక్షన్ల పైన గెలిచిన సందర్భం మనందరం చూస్తా ఉన్నాం. లాంగెస్ట్ సర్వింగ్ ప్రధానమంత్రి అయిన వాళ్ళ కుటుంబాలు ఓటు వేయకుండా, ఆ పిల్లలకి రేపు అవకాశం వస్తూ ఉంటుంది, వాళ్ళు ఓటు వేయకుండా, వాళ్ళ కుటుంబ వ్యవస్థ ఓటు వేయకుండానే మేము ప్రభుత్వంలోకి వచ్చినాము. అక్కడ మీరు ఒక విషయం గమనించాల్సింది ఏంటి? ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు అనుకోని ఎవరైనా ప్రొటెస్టులు చేస్తే మతపరమైన విద్వేషాలు లేపడానికి అవసరం ఏంటి? యాంటీ నేషనల్ స్లోగన్స్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు నిజంగా జెన్జీ అన్నదానికి మటుకు మేము వ్యతిరేకం.
జెన్జీ భారతీయ దేశం భవిష్యత్తుని ప్రస్తావిస్తుంది, తీసుకుముందుకు పోతుంది అన్న దానికి మేము సమర్థిస్తా ఉన్నాం. ఈరోజు క్రీడల్లో ఏ విధంగా ముందుకున్నారన్న విషయాన్ని కూడా మీరు చూసుకోవాలి. అక్కడ ఉన్న అడపాదడపా మందితోటి మీరు జెన్జీ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం అంటే మరి ఇన్ని ఎన్నికలు ఎట్లా గెలుస్తా వస్తా ఉన్నాం. ఈరోజు ప్రధానమంత్రి గారి ఆదరణ మీరు బయటికి పోయి చూడండి, ఎందుకంటే మేము కాలేజీలో పిల్లల్ని కలిసినాం. ఇట్లాంటి ఆదరణ ఉందో కూడా మీరు చూడాలని నేను అనుకుంటాను. నీట్ పేపర్ సంబంధించినటువంటి లీకేజ్ విషయంలో నీట్ పేపర్ లీకేజ్ విషయంలో బీజేపీ పార్టీ ఎందుకు స్టాండ్ తీసుకోలేకపోయింది? ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ స్టాండ్ తీసుకుందే అక్కడ ఏం ప్రొటెస్ట్ కాకముందే ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది కదా, సంబంధిత ఆఫీసర్లను సస్పెండ్ చేసింది కదా. యాంటీ పేపర్ లీక్ బిల్ అన్నది ఒక స్ట్రిక్ట్ యాక్షన్. పిల్లల మీద ప్రేమ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క అంశం బయటకు వచ్చిందో అప్పుడు చర్యలు తీసుకోవచ్చు కదా, వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి కన్నా ముందే ఆ సంబంధిత అధికారుల్ని సస్పెండ్ చేసిన విషయం పత్రికా మిత్రులుగా మీకైతే తెలుసు కదా. అక్కడ కూర్చున్న విద్యార్థులు ఆ విషయం అయిన తర్వాత 2 నెలలకు వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, కానీ ప్రభుత్వం అంతకన్నా ముందే రెస్పాండ్ అయింది కదా. మేము అప్పుడు కూడా ఇదే అడిగినాం, 2 నెలల తర్వాత ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? FCRA లాంటి బిల్లు ముందుకు వచ్చినప్పుడు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? పార్లమెంట్ నడిచేటప్పుడు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటే అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన విషయం అని నేను మీకు గుర్తు చేస్తున్నాను. మళ్ళీ CJP మళ్ళీ ఒకసారి రోడ్ల మీదకి వస్తాం, ఏదైతే ఆ రోజు దీక్షలు విరమింపడం కావచ్చు, నిరసన విరమింప చేసేందుకు సో చేసినటువంటి హామీలను మళ్ళీ నెరవేర్చడంలో బీజేపీ పార్టీ విఫలమైపోయింది. సో చనిపోయినటువంటి కుటుంబాలకు పరిహారం ఇస్తామని చెప్పేసి అన్నారు, కేసులు కూడా ఎత్తేస్తామని చెప్పేసి అన్నారు. కానీ బీజేపీ పార్టీ మళ్ళీ దీంట్లో చేయట్లేదు అనేది వాళ్ళ యొక్క వాదన. నిజంగా వాళ్ళ వాదనలో బలం ఉంటే గనక, నిజంగా వాళ్ళు అట్లా అనుకుంటే గనక ఈ పార్టీకే ప్రొటెస్ట్ ముందుకు తీసుకురావాలి. ఒకవేళ వాళ్ళు తీసుకొస్తే ప్రభుత్వం దాని తగ్గట్టుగా ఆన్సర్ ఇస్తుందని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే విద్యార్థుల ప్రతి హామీని ప్రభుత్వం చాలా ఉన్నత స్థాయిలో కేంద్ర మంత్రులు పిలుచుకోవడం కానీ, ప్రధానమంత్రి గారు దాన్ని డైరెక్ట్గా అడ్రస్ చేయడం కానీ జరిగింది. దాని తర్వాత కూడా మీరు పార్లమెంట్ల వ్యవహారం ఒకవేళ డిస్కస్ చేసేది ఉంటే, ఏ పార్టీలు అయితే మీకు సపోర్ట్ చేసినాయో ఆ రోజు ఆన్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆ డిస్కషన్ కావాల్సింది, అది కాలే. అంటే మీరు వీధులే దానికి రాస్తా అనుకుంటే అది కాదు అన్న విషయాన్ని మేము గుర్తు చేయాలనుకుంటున్నాం. దీక్ష కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ నిరసన పోరాటం కానీ మీరు చేయాల్సింది కేసీఆర్ ఇంటి దగ్గరనో తెలంగాణ భవన్ దగ్గర చేయాలి. సో గతంలో ఉన్నటువంటి సర్కార్ అంతా కూడా వేల కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను పెట్టిపోయింది అనేది వాళ్ళు చూపుతున్నటువంటి అంశం అంతా. కాంగ్రెస్ ఆఫీస్ ముందు టెంట్ వేసుకొని చేయనికనే పర్మిషన్లు ఇస్తలేరు. ఈ రోజు మీరు కేసీఆర్ ఇంటి ముందు, రేవంత్ రెడ్డి ఇంటి ముందు అంటే ఏమైతుంది? 5-10 నిమిషాలల్లా ఈ విషయం ఎక్కడిదక్కడ డైల్యూట్ అయి మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, అంతే కదా. ఇక్కడ కూర్చుంటే కనీసం మా లీడర్లందరూ మాట్లాడడానికి ఒక స్ట్రేట్ మెసేజ్ ఇచ్చే అవకాశం ఉంటుందని ఈ వేదిక చూసి ముఖ్యంగా బీజేపీ పార్టీ చేయాల్సినటువంటి ఈ దీక్ష కావచ్చు, ఈ పోరాటం కానీ సో కేసీఆర్ ఇంటి దగ్గరనో లేకపోతే తెలంగాణ భవన్ దగ్గర చేయాలి. గత సర్కారు చేసినటువంటి అప్పులతోటే ఇలా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాదించేటువంటి వాదన. దీనికి ఎట్లా స్పందించారు? అలా చేత కాకపోతే అధికారంలోకి ఎందుకు వచ్చిండు రేవంత్ రెడ్డి? ఆ రోజు అప్పుల పాలు అయిపోయింది, నేను తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేస్తానే కదా ఓట్లు అడిగిండు. ఆ ఓట్లు అడిగినప్పుడు సిగ్గు లేకుండేనా, బాధ్యత లేకుండేనా? ఇవాళ వచ్చి నా దగ్గర ఏమి లేవు, గత ప్రభుత్వం చేసింది అంటే మళ్ళీ నువ్వెందుకు అధికారంలోకి వచ్చినావు? చేత కాకపోతే రాజీనామా చెయ్యి, చేతనైన వాళ్ళు వచ్చి అప్పుడు ప్రభుత్వాన్ని ఏళ్తారు, మంచిగా చేస్తారు. ముఖ్యంగా మేము కోరేది ఒకటే, రేవంత్ రెడ్డి రాజీనామా చెయ్యాలి. ఒక విద్యాశాఖగా వైఫల్యం చెందిన రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలి. సిగ్గుంటే రాహుల్ గాంధీ ముక్కు పిండి మరీ ఇక్కడ చేస్తున్న తప్పులకి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటున్నా అంటే మొత్తం దేశవ్యాప్తంగా నేనే విద్యార్థులని కాపాడుతా అని చెప్తాడు. ఏడ కాపాడుతున్నాడు? తెలంగాణలో విద్యార్థులు కనిపిస్తలేరా? కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం. 2 కోట్ల ఉద్యోగాల సంగతి ఏంటి? సరే, దీనిపైన పోరాటం ఓకే. సో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలని చెప్పినటువంటి మోదీ 3 సార్లు గవర్నమెంట్ ఏర్పాటు చేసినప్పుడు కూడా ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైపోయింది. దాదాపుగా సంవత్సరానికి ఇప్పుడు ఏదైతే 24 కోట్ల ఉద్యోగాలు ఇట్లా వాళ్ళు అట్లా లెక్కేసి వాళ్ళు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సో అక్కడ అడిగినటువంటి బీజేపీ పార్టీ నేతలు ఉద్యోగాలు ఇవ్వని ఈరోజు ఈ పోరాటం చేయడం అంతా కూడా హాస్యాస్పదం అనేది వాళ్ళు మాట్లాడతాం. ముందుగా అండి, ఇది ఏదైతే దీక్ష చేస్తున్నామో ఇది రాజకీయ పార్టీల కోసమో రాజకీయ లబ్ధి కోసమో కాదు, తెలంగాణ భవిష్యత్తు కోసం ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మీరు అట్లా చేసిరు, మీరు ఇట్లా చేసిన మాట్లాడడం అంటే మూర్ఖత్వం. నరేంద్ర మోదీ గారు 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాను అన్నారు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని ఏడ కూడా చెప్పలేదు.
కాబట్టి ఈ రోజు మన దేశం ఎంతగా ఎదుగుతుంది. ఒకప్పుడు ఒక్క గల్లీలో ఒక కిరాణా కొట్టు ఉండేది, ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెరిగాయి, ఎంఎస్ఎంఈలు పెరిగాయి, లోన్లు తీసుకుంటున్నారు, స్వయంగా ఉపాధి పొందుతున్నారు. ఈ మూర్ఖత్వాన్ని మానేసి తెలంగాణ రాష్ట్రంలో మీరేం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు అని వాళ్ళు ఆలోచించుకోవాలి. నిజంగా సిగ్గు శరం ఉంటే ప్రతి ఒక్క కాంగ్రెస్ కండువా కప్పుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు రేవంత్ రెడ్డిని నిలదీయాలి. ఏం తప్పులు చేస్తున్నావు, ఓట్లు అడగడం కాదు, మీరు ఓట్లు అడిగి తీసుకున్న తర్వాత మీ బాధ్యత ఏంది అని చెప్పి వాళ్ళు ఆలోచించారు. జెన్జీ అంతా కూడా బీజేపీ పార్టీని వ్యతిరేకిస్తుంది. సో జెన్జీ యొక్క దృష్టిని మరల్చడం కోసం బీజేపీ పార్టీ ఈ పొలిటికల్ డ్రామా ఆడుతుంది అనేది ఒక వాదన. సెన్సీ వ్యతిరేకం ఏమి లేదండి, దేశానికి వ్యతిరేకంగా ఉన్న కొంతమంది మూర్ఖులు మాత్రమే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. ప్రతి ఒక్క జెన్సీ బీజేపీ వైపే ఉన్నారు. నిజంగా కూడా దేశం అంటే గౌరవం ఉన్న వాళ్ళు, దేశం అంటే ఏంటి, దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది, దేశం ఇంకా ఎంత పైకి పోవాలి, వికసిత్ భారత్ కోరుకునే ప్రతి ఒక్కరు కూడా బీజేపీ వైపే ఉన్నారు. కానీ కొంతమంది మూర్ఖులు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, దేశ ప్రయోజనాల కోసం కాకుండా పక్కన పాకిస్తాన్ కి బంగ్లాదేశ్ గురించి మాట్లాడేటోళ్ళు మాత్రమే వాటి వ్యతిరేకంగా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా వ్యతిరేకిస్తారు. ఒక పక్కన సిజేపీ నిరసన చేస్తా ఉంటే ఆ నిరసన విరమింపజేయడం జరిగింది. ఆ టైంలో జరిగినటువంటి ఏవైతే బీజేపీ పార్టీ అలాగే సిజేపీ పార్టీ మధ్యలో కొన్ని ఒప్పందాలు కావడం జరిగింది. కేసులను విత్డ్రాల్ చేసుకుంటాం అనేది, రెండోది చనిపోయినటువంటి కుటుంబాలకు పరిహారం ఇస్తామనేది. సో అవి ఇవ్వడంలో కూడా బీజేపీ పార్టీ విఫలమైపోయింది. మరోసారి సిజేపీ పార్టీ స్టాండ్ తీసుకోబోతా ఉంది, ఢిల్లీ వేదికగా అంతకు మించి ఉండబోతా ఉంది ఉద్యమం అనేది నేను అభిజిత్ దీప్కే మాట్లాడుతూ చెప్పినటువంటి అంశం. ఆ అభిజిత్ దీప్కేకి నేను చెప్తున్నా, నిజంగా సిగ్గు శరం ఉండి ఇంత రోజుకి ఇంత అన్నం తింటున్నావు అయితే అభిజిత్, నువ్వు దేశవ్యాప్తంగా ఉన్న వాటి గురించి మాట్లాడు. కేవలం నరేంద్ర మోదీని విమర్శిస్తా అంటే ఎవరు ఊరుకోరు, కేవలం ఆర్ఎస్ఎస్ ని విమర్శిస్తా, దేశాన్ని విమర్శిస్తా అంటే ఎవరు ఊరుకోరు. నీకు వచ్చే ఫండింగ్లల్లా నీకు కళ్ళు ఉంటే కళ్ళు తెరిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఏమైతుందో ఆలోచించు. ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించక విద్యార్థులు రోడ్డున పడ్డారు, దీని గురించి మాట్లాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు విద్యార్థులు కాదా? అచ్చా, కేవలం బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రం అయితేనే మాట్లాడుతూ ఈడ మాట్లాడు. మొన్న జార్ఖండ్ అయ్యింది, రాంచీలు అయ్యింది, ఆడెందుకు మాట్లాడతలేవు, ఈడనే ఎందుకు మాట్లాడతావు? అది కూడా అభిజిత్ దీప్కే నిజంగా కూడా దేశ ప్రయోజనాల కోసం ఆలోచిస్తే ఆలోచించు. లేదు నీకు ఆడికెళ్ళి ఈడికెళ్ళి ఇప్పుడు డబ్బులు అడుక్కొని వచ్చి పనులు చేసేది ఉంటే మాత్రం దేశ ప్రజలే బుద్ధి చెప్తారు.